పేద ప్రజలు పెద్ద చదువులు చదవాలని ఏపీ స్టేట్లో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో తీసుకొస్తే వాటిని 6 కంప్లీట్ చేసి క్లాసెస్ కూడా స్టార్ట్ అయితే ఈరోజు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసే పని ఏందన్నా ఉందంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందో ఈ కాలేజీని ఇంత బ్రహ్మాండం కట్టగలిగినాడు. పేద ప్రజలకు విద్య అందించడానికి బ్రహ్మాండంగా కృషి చేసి పేద ప్రజలకు సీట్లు మెడికల్ సీట్ల కోసము కష్టపడిన ఈ 17 కాలేజీలు జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు తెచ్చిపెడతాయనే ఉద్దేశంతో ఈయన చేసే ఆకృతి ఏమన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డిని ఈ కాలేజీలు బయటికి వస్తే నా పరువు పోతుందనే ఉద్దేశంతో ఆయన చేసే పని ఏంటంటే ఇప్పుడు ఈ ప్రైవేట్ కాలేజీలంతా ప్రైవేట్ పరం చేయాలి, ఈ మెడికల్ కాలేజీలంతా ప్రైవేట్ పరం చేయాలి, జగన్మోహన్ రెడ్డికి పేరు రాకూడదు అనే ఉద్దేశంతో చేసినటువంటి ఈ దుర్మార్గమైన పని ప్రజలు గమనించగలిగారు. అలాగే చూడండి ప్రజలంతా తాగి రోజు ఏ ఏరియాలో చూసినా జనాలు చనిపోతున్నారు. ఏది కల్తీ లిక్కర్. ఈ లిక్కర్ కూడా ఆయన కనిపించడం లేదు. ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో, ఏ స్టేజిలో ఉన్నాడో ఎవడికి అర్థం కావడం లేదు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే దాన్ని అద్దంలో పెట్టి జనాలకు చూపిస్తే ఏదో విధంగా తప్పు దావ పట్టడం తప్ప మిగతాదేమీ లేదు. ఇప్పుడు ఏపీ స్టేట్లో ప్రతి ఒక్కరికి తెలిసింది చంద్రబాబు చేసే దుర్మార్గమైన పనులన్నీ. ఈ పనులంతా ఈ కాలేజీల విషయం అయితేనేమి, కల్తీ లిక్కర్ విషయంలో అయితేనేమి, పేద విద్యార్థులైతేనేమి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు, ఓసీ విద్యార్థులు, పేద విద్యార్థులు మెడికల్ సీటు రాకుండా ఆపడానికి వీళ్ళు చదివితే నాకు జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఈయన చేసే దుర్మార్గమైనటువంటి ఈ పనిని ఖండించడానికి పేద విద్యార్థులు, పేద ప్రజలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలంతా, ఓసీ ప్రజలు వీళ్ళంతా కలిసి ఇప్పుడు ఉద్యమాలకు రెడీ అయ్యి ప్రతి నియోజకవర్గంలో ఉద్యమాలు నడుస్తూ ఉంటే ఇప్పుడు కూడా చూసి చూడనట్టుగా ఈ వ్యక్తి ప్రవర్తించే ప్రవర్తనను చూసి ప్రజలంతా ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఆపడానికి, ప్రైవేట్ కాలేజీలను ఆపడానికి మరియు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను కాపాడుకోవడానికి ఈ కల్తీ లిక్కర్ను స్టేట్లో ఇచ్చి తరిపి కొట్టడానికి రోజుకొక నిరసన, రోజుకొక ఉద్యమం ఎక్కడ చూసినా 175 నియోజకవర్గాలలో ఇప్పుడు ఉద్యమాలు స్టార్ట్ అయ్యాయి. రేపు 28వ తారీఖు నుంచి చంద్రబాబుకు ఒక్క సెకండ్ కూడా నిద్ర పట్టకుండా చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రతాపం చూడండి. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడానికి ఈ దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు రావడంతో ప్రజలంతా తిరగబడ్డారు. బాబు జాగ్రత్త, కాపాడుకో, నీ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇప్పటికైనా నిజాయితీగా, నీతిగా నడపాలని కోరుకో. ఇది ఇంతటితో ఆగదు. నీ కల్తీ లిక్కర్ దందా, నీ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తామని అనుకున్న ఆలోచన ఇప్పటికైనా విరమించుకో. లేకపోతే ఏపీ స్టేట్లో ఉన్న జనాలంతా తిరగబడతారు. నీ పార్టీ నువ్వు మోసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. బీ కేర్ఫుల్ అని మాత్రం నేను మనవి చేసుకుంటున్నా. థ్యాంక్ యూ.